నాగర్ కర్నూలు జిల్లా చారకొండలో ఉద్రిక్తతకు దారితీసింది. జడ్చర్ల కోదాడ జాతీయ రహదారి చారకొండలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. చారకొండ మండల కేంద్రం నుంచి మర్రిపల్లి వరకు బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం ఇండ్లను అధికారులు నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. ఈ రోడ్డు నిర్మాణంతో బాధితులు 29 ఇండ్లు కోల్పోతున్నారు. తమ ఇండ్లను కూల్చొద్దని బాధితులు ఎంత మొరపెట్టుకున్నా అధికారులు పోలీసులు వినలేదు. జేసీబీలతో ఇండ్లను నేలమట్టం చేశారు. ఇటు చారకొండ నుంచి అటు మర్రిపల్లి నుంచి రెండు వైపుల నుంచి ఒకే సమయంలో కూల్చివేతలు చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. కళ్ల ముందే ఇళ్లు కూల్చేస్తుండటంతో బాధితులు కన్నీళ్లు పెట్టుకున్నారు. రేవంత్ సర్కార్ తీరుపై మండిపడ్డారు. తమ ఆవేదనను ఏమాత్రం పట్టించుకోకుండా ఇంత జులుం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచార్య అందిస్తారు. నాగర్ కర్నూలు జిల్లాలోని జడ్చర్ల టు కోదాడ నేషనల్ 167 హైవే ప్రధానంగా చారగొండ మీదుగా పోతుంది. ఈ చారగొండలో బైపాస్ రోడ్డు నిర్మాణ పనుల కోసము నిజంగా కూడా చూస్తే ఈ చారగొండ మండల కేంద్రంలో చారగొండ నుంచి కూడా మర్రిపల్లి వరకు ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లు రాత్రి వరకు కూడా చాలా అంటే వాళ్ళు పేదవాళ్ళు నివసించేటువంటి ఇండ్లు ఇప్పుడు మనం చూస్తే ఒక్కసారిగా ఇవి వల్లకాడుగా మారింది. మొత్తం కూల్చినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఈ విజువల్ ద్వారా చూడొచ్చు. రాత్రి వరకు కూడా వాళ్ళు దీంట్లోనే నివసించారు చాలా పేదవాళ్ళు. ఇప్పుడు చూసినట్లయితే వాళ్ళు అంటే ఉదయం తెల్లవారుజామునే పోలీసు బలగాలతో వచ్చి అధికార బృందం అంతా కూడా జేసీబీల సాయంతో ఒక్కసారిగా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి. వాళ్లకు గతంలో కొంత కాంపన్సేషన్ ప్రకటించారు, కొంత ఇచ్చారు, కానీ అది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం సరిపోతుందని చెప్పేసి మేము ఎట్లా బతకాలి, కనీసం దీని పైసలు పెడితే ప్లాట్ కూడా వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇండ్లు కోల్పోయినటువంటి వాళ్ళు, ఇండ్లు నేలమట్టమైనటువంటి వాళ్ళు, ఇక్కడ మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ చెప్పమ్మా, నీకు ఎన్నరల ఇల్లు ఉన్నది, తర్వాత ఏంది పరిస్థితి ఏంది ఇప్పుడు? నాకు 10 అరలు జేగా ఉన్నది. 3 అరలు అది సజ్జలేవలు వేసిన, 2 అరలు కప్పు ఉన్నది. 6 లక్షలు వచ్చినాయి. మాకు 6 లక్షలకు జేగ వస్తుందా, ఏమొస్తుంది సారు? మమ్మల్ని ఇట్లా గూట్ల నుంచి పచ్చలో ఇళ్ళగొట్టినట్టు మమ్మల్ని చేసిండ్రు. మా పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు కదా సారు. మేము గూడు ఏడేసుకోవాలి. మరి ఇట్టి పెద్ద మనుషులు మాకు ఊళ్ళో ఉన్నారు కదా పెద్ద మనుషులు, మరి ఆ పెద్ద మనుషులు మాకు మరి ఇలా గూళ్ళు పోతున్నాయి, వాళ్ళకి ఇంత జేగిప్పిస్తాము, వాళ్ళు ఇంత గుందలన్నా మాత్తుకొని ఇంత కమ్మలన్నా వేసుకొని ఉంటారో ఏమని మాకు పెద్ద మనుషులు ఏదో మాకు ధైర్యం ఉన్నది. మాకు ఆ ధైర్యం కూడా లేకుండా అయిపోయింది సారు. మా పరిస్థితి ఏంది, మరి ఎట్లా చేస్తారో ఇంకా మీరే సార్. ఇక మాకు మరి ఏం చేయాలి? మేము ఇంకా మీరు చూస్తూనే ఉన్నారు కదా సార్. మీ కంటి ముందర మేము చదువుకుంటున్నాం కదా సార్. అన్నం కూడా వండుకోవాలి. నా తెలుసు అంది మాకు అన్నం లేదు, ఆగారం లేదు సార్. ఎప్పుడు చెప్పారు ఎప్పుడు చెప్పారు? ఇంకా మాకు తెలియలేదు సార్. మేము స్కూల్లో పోతున్నాం, పొద్దుగాలు వచ్చారు. అయితే పొద్దుగాల 4 గంటలకే వస్తామన్నారు. ఆయన ఏమన్నాడు కదా, ఎమ్మెల్యే ఏమన్నాడు కదా, మీరు మాత్రం చదువుకోవాల్సింది అని చెప్పిండు. అంటే మేమన్నా కదా, ఒక 3 నెలలు టైం ఇస్తారు అన్నాం అందరం కూడా. ఒక 3 నెలలు టైం ఇస్తారు అన్నాం. అంటే 3 నెలలు లేదు, ఏం లేదు, మన బందోబస్తు అయితే మాత్రం వాళ్ళు బందోబస్తుగా దిగుతారు, మీకు అది ఏ ఛాన్స్ లేదు, కుల్లగొట్టుకొని పోతారని చెప్పింది సారు. అంటే మేము కూడా గొడవ చేసినాం నాత్ర. మేము కూడా చేస్తే ఒక్క 10 రోజులు సారు, ఒక నెల రోజులు సారు అని చెప్పినాం. అది కూడా చెప్పినాం. ఇప్పుడు ఏది నెల రోజులు లేదు, 10 రోజులు లేదు, 3 నెలలు లేదు. మరిగా నువ్వు ఎమ్మెల్యే అయి దేనికుండవు? నువ్వు ఎమ్మెల్యే దేనికుండవు? నువ్వు ఆ పని అందుకు ఉండాలి. ఎమ్మెల్యే దేనికుండవు సార్. మరి వాళ్ళ పరిస్థితులు ఏంది, వాళ్ళ బాధలు ఏంది మీరు చూస్తారు కదా సార్. మరి ఆపాలి ఎమ్మెల్యే కూడా కొన్ని రోజులు. సామాన్ చదువుకున్నా ఖాళీ సిలిండర్ మీద అన్నం పెట్టినా నేను. ఆ అన్నం జోషిప్ వచ్చి ఇంటి మీద నిలబడ్డది. మరి ఏం చేయాలి అన్నాన్ని? ఏం చేయాలి నేను? ఇంట్లో ఉండా కాపురం చేసిన నాకు బాధ అనిపించదా? కూల కొడుతుంటే నాకు బాధ అనిపించదు సార్. ఎంత బాధ అనిపిస్తుంది? ఆనాడు కన్నా కష్టపడి కన్న నిష్ఠూరపడి మేము కట్టుకున్నాం సారు. మాకు 4 పిల్లలు. ఆ 4 పిల్లలు మేము అందులో ముడుచుకొని పన్నాం. ఇప్పుడు అట్లే ముడుచుకొని పందుపోయాము. ఇప్పుడు ఇది ఊళ్ళో కొట్టి నేను జేగ కట్టుకోవాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, నేను ఏం చేయాలి? ఇలా పాలకవుతుందా, బెడకవుతుందా? నాకు 2 కొడుకులు, నా కొడుకులకు పిల్లలు అయ్యారు. వాళ్ళ పరిస్థితి బాగాలేదు, నా పరిస్థితి బాగాలేదు. మేము సామానంతా బాజాలు వేసుకున్నాము. మేము ఇప్పుడు ఏడ్చుకుంటూ మేము వండుకోం. చాయ్ పొయ్యి మీద పెట్టినాం సార్. చాయ్ పొయ్యి మీద పెడితే వస్తూనే ఎవరు కూల కొడతానే ఎవరు. మేము అవన్నీ చదువుకొని వేసుకోవాలి. ఏం చేయాలి? మాకు ఇల్లు ఖాళీ జాగ చూపెట్టాలి, ఇల్లు కట్టియాలి. పైసలు పడితే జాగ వస్తలేదు సార్. కొనుక్కుందాం అంటే కూడా జాగ వస్తలేదు. మరి మేము ఏం చేయాలి? మా పరిస్థితి ఏందో మీరే చేయాలి. మీరే చేసి మాకు నిర్ణయం చేయాలి. నిర్ణయం చేస్తేనే మంచిగా ఉంటుంది సార్. ఏంటిదమ్మా పరిస్థితి? నా పరిస్థితి సార్, నాకు 12 అరలు జాగా. 12 అరలు 6 అరలు పోతుంది, 6 అరలు ఉంటుంది. పాల పైసలు నాకు ఒక్క పైసా పడలే. నాకు 3 పిల్లలు ఉన్నారు. నా పిల్లల పరిస్థితి నా పరిస్థితి. నువ్వు నుక్కొని పోతే పాల పైసలు అయిపోతుంది చెప్పు. ఇప్పుడు మరి నా పిల్లలు ఏడు ఉండాలా, నేనేడు ఉండాలి? ఉన్న కాడికి నుక్కొని పోతే మరి
ఇప్పుడు కూల కొడతాను రగవాడ దాకా వచ్చింది. ఇప్పుడు నాకు ఒక్క పసే పడలే, పల్లె నాకు ఒక్క పచ్చ, ఒక్క పసే పడలే నాకు. మరి నేనేట నూకనిస్తా సార్, నూకనిస్తానా? మరి ఇప్పుడు సగాన్ని గుల కొట్టుకొచ్చారు, ఇది పోతుందని చెప్తున్నాను ఇప్పుడు పోలీస్ ఆయన వచ్చి. మరి పోతుందని అప్పుడు నాకు పైసలు వేయాలి కదా, నువ్వు వేయలే నువ్వు. మరి నేనైతే గుల కొట్టని సార్, నాకు పైసలు వేసినాకనే నేను గుల కొట్టనిస్తా. వీరితో పాటుగా కొంతమంది ఇక్కడ డ్వాక్రాకు సంబంధించినటువంటి మహిళలు వాళ్ళు ప్లాట్ చాలా రోజుల క్రితం కూడా వాళ్ళు కొన్నటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో పైసలు దొరకని రోజుల్లో, ఆ బోకలేని రోజుల్లో 8 గుంపుల వాళ్ళం 8 సంఘాల వాళ్ళం కూడా మేము ఈడ కొన్నాం. 13 అర్రలు ఇచ్చిండు. 13 అర్రలు ఇచ్చి బాండ్ పేపర్ తెచ్చుకో అంటే బాండ్ పేపర్ తెచ్చిన, బాండ్ పేపర్ మీద రాసిండు. తన చచ్చిపోయిండు. తన చచ్చిపోయినాక కొడుకు ఉల్టా తిరుగుతున్నాడు. మరి ఆ ఉల్టాకు మేము ఏం చేయాలి? 120 మందిని ఊకుంటారా? 120 మంది నీకు అయ్యేలా కాలేజీ నీకు సంకకున్నాడు, నీకు కాలేజీ రానియకపోతే అవి ఇష్టంగానే నువ్వు అందులో పోయినావు. సరే సరే. వాళ్ళకి అన్యాయం జరిగింది.